Hello everyone, how are you all doing? Hope you're doing fantastic like me. Okay, do you all know one thing? This is gonna be our 12th translation challenge and we have been learning so many things through the translation challenges every weekend, right? Let's just continue with the same this weekend also. Before we actually start the challenge, I need your favor. I want every one of you to tell me how you are enjoying this translation challenge. I want you all to let me know how many things you are learning, whether it is useful or not, and everything. Whatever the thought that you have about this translation challenge, just comment and let me know. And this video would be 15 to 20 minutes around untadi kada, 15 minutes to 20 minutes untadi. So ippudu meer comment chesarante I will try to reply by the time you completely watch this video. Telugulo cheppana, meer ippudu comment chesarante ee video aipoye lope nenu meeku comment chestanu. I will try to make that, okay? I'll try to do that for sure. So that's about it, and just comment and let me know what you think about this translation challenge. By the time you completely watch this video, you will get a reply from me. Thank you so much. So let's get into the challenge then. మీ 12th translation challenge లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎవరైనా సరిగా రాయలేదు అనుకోండి, నీట్గా రాయలేదు, సో సరిగా లేదంటే సరిగా మాట్లాడట్లేదు మీరు అనాలి. ఎవరైనా ఆ లాంగ్వేజ్ని ఎలా అర్థం చేసుకోగలుగుతారు, ఎవరైనా ఆ హ్యాండ్ రైటింగ్ని ఎలా అర్థం చేసుకోగలుగుతారు అని అడగాలి. ఎవరైనా ఎలా అర్థం చేసుకోగలుగుతారు? ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్. హౌ కెన్ ఎనీబడి అండర్స్టాండ్ దట్ లాంగ్వేజ్? ఫాస్ట్గా మాట్లాడుతుంటే, హే కమ్ ఆన్, హౌ కెన్ ఎనీబడి అండర్స్టాండ్ దట్ లాంగ్వేజ్? సరిగా రాయలేదు నీట్గా, హౌ కెన్ ఎనీబడి అండర్స్టాండ్ దట్ హ్యాండ్ రైటింగ్ అని అంటారనమాట. ఓకే, యువర్ సెకండ్ క్వశ్చన్ ఇస్, మిగతా అందరూ అర్థం చేసుకున్నారు, నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోయావు? నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోయావు? మిగతా అందరూ అర్థం చేసుకున్నారు. సో మిగతా అందరూ అర్థం చేసుకున్నారు అంటే ఎవ్రీబడి ఎల్స్ అండర్స్టూడ్. ఎవ్రీబడి ఎల్స్ అండర్స్టూడ్ అంటే మిగతా అందరూ అర్థం చేసుకున్నారు. నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోయావు? వై కుడెంట్ యూ అండర్స్టాండ్? వై కుడెంట్ యూ అండర్స్టాండ్? యువర్ థర్డ్ క్వశ్చన్ ఇస్, నేను అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను కానీ పాస్ అవ్వలేకపోయాను. నేను అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను కానీ పాస్ అవ్వలేకపోయాను. I attempted all the questions but I couldn't pass. I attempted all the questions but I couldn't pass. పాస్ అవ్వలేకపోయాను అనాలంటే I couldn't pass. లేదు అని అంటే కొంచెం ఇలా కూడా చెప్పొచ్చు, though I attempted all the questions I couldn't pass. మీరు ఇలా చెప్పున్నా కూడా కరెక్టే. though I attempted all the questions I couldn't pass. దీన్ని ఈవెన్ దోతో కూడా చెప్పొచ్చు. even though I attempted all the questions I couldn't pass. although I attempted all the questions I couldn't pass. ఇవన్నీ కరెక్టే. your fourth question is, నేను నా వస్తువులు ఎక్కడ పెట్టుకోవాలి? అస్సలు ప్లేసే లేదు. ఎక్కడ పెట్టుకోను నా వస్తువులు? అసలు ప్లేసే లేదు. ఎక్కడ పెట్టుకోను అని అడగాలంటే వేర్ షుడ్ ఐ కీప్ మై థింగ్స్? వేర్ షుడ్ ఐ కీప్ మై థింగ్స్? దెర్ ఇస్ నో స్పేస్ ఎట్ ఆల్. దెర్ ఇస్ నో స్పేస్ ఎట్ ఆల్. వేర్ షుడ్ ఐ కీప్ మై థింగ్స్? యూ ఫిల్డ్ ఆల్ ద వార్డ్రోబ్ అంటే మొత్తం బట్టలు, వార్డ్రోబ్ అంటే బట్టలు పెట్టుకునే షెల్ఫ్స్ అనమాట. యూ ఫిల్డ్ ఆల్ ద వార్డ్రోబ్. వేర్ షుడ్ ఐ కీప్ మై థింగ్స్? ఇలా కూడా చెప్పొచ్చు. యువర్ ఫిఫ్త్ క్వశ్చన్ ఇస్, నా దగ్గర బైకే లేదు, ఎలా డ్రాప్ చేయగలుగుతాను నేను? ఇట్లా, నా దగ్గర బైకే లేనప్పుడు ఎలా డ్రాప్ చేయగలుగుతాను? అట్లా కూడా అనొచ్చు. యువర్ క్వశ్చన్ ఇస్, హౌ కెన్ ఐ డ్రాప్ యూ వెన్ ఐ డోంట్ హ్యావ్ అ బైక్? హౌ కెన్ ఐ డ్రాప్ యూ వెన్ ఐ డోంట్ హ్యావ్ అ బైక్? యువర్ సిక్స్త్ క్వశ్చన్ ఇస్, ఎలా రాగలిగావు నువ్వు? బయట వర్షం ఎక్కువ పడుతోంది, బయట వర్షం హెవీగా పడుతోంది, ఎలా రాగలిగావు అని అడగాలి. యాక్చువల్గా బయట ఎక్కువ వర్షం పడ్డం, హెవీగా వర్షం పడ్డాన్ని రకరకాలుగా చెప్పొచ్చు. సో నేను మీకు ఒకటి చెప్తాను, ఓకే? హౌ కుడ్ యూ కమ్? ఎలా రాగలిగావు అని అడగాలంటే హౌ కుడ్ యూ కమ్? ఇట్స్ బకెటింగ్ డౌన్ అవుట్ సైడ్. ఇట్స్ బకెటింగ్ డౌన్ అంటే బకెట్లతో పోస్తున్నట్టు పడుతుంది అని, కుండపోత వర్షం అంటాం కదా, సో దాన్ని బకెటింగ్ డౌన్ అని కూడా అనొచ్చు. క్యాట్స్ అండ్ డాగ్స్ అంటారు, పోరింగ్ అంటారు, ఇట్స్ పోరింగ్ అని కూడా అంటారు, దెర్ ఈజ్ అ హెవీ డౌన్ పోర్ అని కూడా అంటూ ఉంటారు. ఓకేనా? నేను మీకు ఇప్పుడు చెప్పింది బకెటింగ్ డౌన్. It's bucketing down outside. How could you come? Your seventh one is,
అందరూ చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేం? అందరూ చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేము? వై కాంట్ వీ డూ వెన్ ఎవ్రీబడి ఎల్స్ కుడ్ అని ఆపేయచ్చు అక్కడ అనమాట. వై కాంట్ వీ డూ, మనం ఎందుకు చేయలేము? వెన్ ఎవ్రీబడి ఎల్స్ కుడ్, ఎవ్రీబడి ఎల్స్ కుడ్ అంటే మిగతా అందరూ చేయగలిగినప్పుడు. యువర్ 8th క్వశ్చన్ ఇస్, నేనెందుకు చూడకూడదు టీవీ? నేను రీఛార్జ్ చేసింది అంటూ ఉంటాం కదా, నేనే రీఛార్జ్ చేసింది, నేనెందుకు చూడకూడదు? వై షుడెంట్ ఐ వాచ్ టీవీ అంటే నేనెందుకు చూడకూడదు అని అర్థం అనమాట. వై షుడెంట్ ఐ వాచ్ టీవీ? ఐఎమ్ ద వన్ హూ రీఛార్జ్డ్ అంటే నేను రీఛార్జ్ చేసింది, నేనే రీఛార్జ్ చేసింది అనడానికి ఇలా అనొచ్చు అనమాట. ఐఎమ్ ద వన్ హూ రీఛార్జ్డ్, యు ఆర్ ద వన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్. అట్లా ఇలాంటి సెంటెన్సెస్ ఇంకా చాలా ఫామ్ చేయొచ్చు అనమాట. షీ ఈస్ ద వన్, హీ ఈస్ ద వన్, వీ ఆర్ ద వన్స్, దే ఆర్ ద వన్స్, ఇలా వస్తాయి సెంటెన్సెస్. ఎట్లా 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 ఆమె నాకు చెప్పింది అనాలంటే షీ ఈస్ ద వన్ హూ టోల్డ్ మీ. ఆమెనే అంతా చేసింది అని అంటూ ఉంటామా? షీ ఈస్ ద వన్ హూ డిడ్ ఎవ్రీథింగ్ ఇలా చెప్తూ ఉంటాం అనమాట. హీ ఈస్ ద వన్, షీ ఈస్ ద వన్, వీ ఆర్ ద వన్స్ అలా. వీ ఆర్ ద వన్స్ హూ ఎస్టాబ్లిష్డ్ ఇట్, మేమే ఎస్టాబ్లిష్ చేసింది అని దాని అర్థం అనమాట. యువర్ 9th సెంటెన్సెస్, నేను చూస్తా చేయగలుగుతానో లేదో అని అనాలి. నేను చూస్తాను చేయగలుగుతానో లేదో. ఐ విల్ సీ ఇఫ్ ఐ కెన్ డూ దట్ ఆర్ నాట్ అని అంటాం. ఐ విల్ సీ ఇఫ్ ఐ కెన్ డూ దట్ ఆర్ నాట్, చేయగలుగుతానో లేదో కాబట్టి ఇఫ్ ఐ కెన్ డూ దట్ ఆర్ నాట్. ఇలాంటివి మనం చాలా సెంటెన్సెస్ ఫామ్ చేయొచ్చు. ఐల్ సీ ఇఫ్ ఐ కెన్ గో, నేను వెళ్ళగలుగుతానా చూస్తా, వెళ్ళగలుగుతానా లేదా అని చూస్తా. ఇఫ్ ప్లేస్లో వెదర్ కూడా పెట్టొచ్చు. ఐల్ సీ ఇఫ్ ఐ కెన్ బై ఇట్ అంటే నేను కొనగలుగుతానో లేదో చూస్తా. ఐల్ సీ అని చెప్పొచ్చు అనమాట. ఐల్ సీ ఇఫ్ ఐ కెన్ డూ దట్, ఐల్ సీ ఇఫ్ ఐ కెన్ బై, ఐల్ సీ ఇఫ్ ఐ కెన్ డ్రాప్ యూ, నేను డ్రాప్ చేయగలుగుతానో లేదో చూస్తా ఇలా. యువర్ 10th క్వశ్చన్ ఇస్, నాకు ష్యూర్గా తెలీదు నేను అది కంప్లీట్ చేయగలుగుతానో లేదో అని అనాలి. నాకు ష్యూర్గా తెలీదు నేను అది కంప్లీట్ చేయగలుగుతానో లేదో. ఐఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్ ఐ కెన్ కంప్లీట్ ఇట్ ఆర్ నాట్, లేదంటే వెదర్ పెట్టొచ్చు. ఐఎమ్ నాట్ ష్యూర్ వెదర్ ఐ కెన్ కంప్లీట్ ఇట్ ఆర్ నాట్. ఐఎమ్ నాట్ ష్యూర్ ప్లేస్లో ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్ అని కూడా చెప్పొచ్చు. ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్, ఐఎమ్ నాట్ ప్రిటీ ష్యూర్ వెదర్ ఐ కెన్ కంప్లీట్ ఇట్ ఆర్ నాట్. యువర్ 11th వన్ ఇస్, నేను వెతుకుతా నాకు ఎవరైనా దొరుకుతారేమో డ్రాప్ చేయడానికి. అంటే లెట్స్ సే ఐఎమ్ సర్చింగ్ ఫర్ సంబడి హూ కెన్ డ్రాప్ మీ సమ్వేర్. సో నేను అప్పుడు అంటాను అనమాట, నేను చూస్తాను వెతుకుతాను ఎవరైనా దొరుకుతారేమో నన్ను డ్రాప్ చేయడానికి. ఐ విల్ సర్చ్ ఇఫ్ ఐ కెన్ ఫైండ్ ఎనీబడి హూ కెన్ డ్రాప్ మీ. I will search if I can find anybody who can drop me. Your 12th sentence is, let's say we went to a place, we don't have anything to eat. నేను చూస్తా మనకి ఏమైనా దొరుకుతుందేమో తినడానికి, నేను చూస్తాను మనకి ఏమైనా తినడానికి దొరుకుతుందేమో అని చెప్పాలి. ఎలా? I will see if we can find anything to eat అని చెప్తాం. I will see if we can find anything to eat. Your 13th sentences, నీకు తెలుసా ఇక్కడ ఎక్కడైనా దగ్గరలో ఫ్యూయల్ స్టేషన్ ఉందా అని. నీకు తెలుసా ఇక్కడ ఎక్కడైనా దగ్గరలో ఫ్యూయల్ స్టేషన్ ఉందా అని. ఫ్యూయల్ స్టేషన్ అంటే అదే పెట్రోల్ బంక్. ఉందా అని తెలుసా అని అడగాలి. డూ యూ నో ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఫ్యూయల్ స్టేషన్ నియర్ బై అని అడగాలి. డూ యూ నో ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఫ్యూయల్ స్టేషన్ నియర్ బై. యువర్ 14th వన్ దానికి ఆన్సర్ అనమాట. నాకు తెలీదు ఏదైనా ఫ్యూయల్ స్టేషన్ ఉందా లేదా అని. నాకు తెలీదు ఇక్కడ ఎక్కడైనా ఫ్యూయల్ స్టేషన్ ఉందా లేదా అని అనాలంటే ఐ డోంట్ నో ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఫ్యూయల్ స్టేషన్ నియర్ బై ఆర్ నాట్. ఐ డోంట్ నో వెదర్ దెర్ ఈజ్ ఎనీ ఫ్యూయల్ స్టేషన్ నియర్ బై ఆర్ నాట్. ఈ రెండు కరెక్టే. యువర్ 15th సెంటెన్సెస్, ఆ ఫుడ్ ఆయిలీగా ఉండడం వల్ల నేను తినలేకపోయాను. ఆ ఫుడ్ ఆయిలీగా ఉండడం వల్ల నేను తినలేకపోయాను. As the food was oily, I couldn't eat. As the food was oily, I couldn't eat. Your 16th sentences, మనం కేక్ ఆర్డర్ చేయడానికి వెళ్ళినప్పుడు మనం వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ చేస్తాం కదా, కేక్ సాఫ్ట్గా ఉండాలి, స్పాంజీగా ఉండాలి అని. ఇదే అనమాట, కేక్ సాఫ్ట్గా స్పాంజీగా ఉండాలి అని చెప్పాలి. ఎలా? కేక్ సాఫ్ట్గా స్పాంజీగా ఉండాలి.
ద కేక్ షుడ్ బీ సాఫ్ట్ అని చెప్పొచ్చు. ద కేక్ షుడ్ బీ సాఫ్ట్ అండ్ స్పాంజీ అని చెప్పొచ్చు. ఫ్లఫీ అని కూడా చెప్పొచ్చు. కానీ సెంటెన్స్ ఇలా ఉండాలి, షుడ్ బీ అని, అంటే అలా ఉండాలి అని. ఇదే మనం ఆర్డర్ వేసినట్టు కాదు, వీఆర్ గివింగ్ అ సజెషన్, అలా ఉండాలి మాకు అని చెప్తున్నట్టు అనమాట. ద కేక్ షుడ్ బీ స్పాంజీ, ద కేక్ షుడ్ బీ సాఫ్ట్, ఇలా చెప్పొచ్చు అనమాట. లేదంటే ద కేక్ షుడ్ బీ సాఫ్ట్ అండ్ స్పాంజీ. యువర్ 17th వన్ ఈస్, నువ్వు ఫ్లూయెంట్గా ఉండాలి అని అంటే నువ్వు ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి ఇంగ్లీష్. ఇదే మీ క్వశ్చన్, నేనేం అడ్వైస్ చేయట్లేదు. మీరు ఫ్లూయెంట్గా ఉండాలి అని అంటే మీరు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండాలి అని చెప్పాలి, ట్రాన్స్లేట్ చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు బీ ఫ్లూయెంట్, యూ షుడ్ బీ స్పీకింగ్ all the time. You should be speaking in English only all the time. You should be speaking only in English all the time if you want to be fluent. ఇది సజెషన్ అనమాట. షుడ్ బీ అంటే నువ్వు అలా మాట్లాడుతూ ఉండాలి. యూ షుడ్ బీ స్పీకింగ్, మాట్లాడుతూ ఉండాలి అని సజెస్ట్ చేస్తున్నట్టు. నేనేమి ఇది ఆర్డర్ వేయట్లేదు అనమాట. షుడ్ ఈస్ నాట్ ఫర్ ఆర్డర్స్, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ సజెషన్స్ అండ్ అడ్వైస్. యువర్ 18th సెంటెన్సెస్, నేను ఇది ఎక్కడి నుండి తీసుకుని రావాలి, నాకు తెలీదు ఇది ఎక్కడ దొరుకుతుందో. ఎక్కడి నుండి తీసుకుని రావాలి ఇది, నాకు తెలీదు ఇది ఎక్కడ దొరుకుతుందో. ఎక్కడి నుండి తీసుకుని రావాలి అంటే వేర్ షుడ్ ఐ గెట్ ఇట్ ఫ్రమ్ అని అడగాలి. వేర్ షుడ్ ఐ గెట్ ఇట్ ఫ్రమ్? ఐ యాక్చువల్లీ డోంట్ నో వేర్ ఐ కెన్ ఫైండ్ ఇట్. ఐ యాక్చువల్లీ డోంట్ నో వేర్ ఐ కెన్ ఫైండ్ ఇట్ అంటే ఇది ఎక్కడ దొరుకుతుందో నాకు తెలీదు. వేర్ షుడ్ ఐ గెట్ ఇట్ ఫ్రమ్? యువర్ 19th సెంటెన్సెస్, నువ్వు వాళ్ళని నన్ను ఏదో అడగమని చెప్పావు కదా, ఏం అడగాలి? నువ్వు నాకు చెప్పావు కదా వాళ్ళని ఏదో అడగమని, ఏం అడగాలి? You told me to ask them something, right? What should I ask them? What should I ask them అంటే ఏం అడగాలి అని. ఫస్ట్ సెంటెన్స్ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. You told me to ask them something, right? అంటే నాకు చెప్పావు కదా వాళ్ళని ఏదో అడగమని నాకు చెప్పావు కదా. వాట్ షుడ్ ఐ ఆస్క్? ఏం అడగాలి? యువర్ 20th సెంటెన్సెస్, నేను నిన్న కలుద్దాం అనుకున్నాను కానీ కలవలేకపోయాను. నేను నిన్ను కలుద్దాం అనుకున్నాను నిన్న కానీ కలవలేకపోయాను. ఏదో టంగ్ ట్విస్టర్ లాగా అనిపిస్తుంది, ఇది తెలుగు టంగ్ ట్విస్టర్ లాగా. సరే, ట్రై చేయండి మీరైతే. ఐ వాంటెడ్ టు మీట్ యూ అనొచ్చు ఫస్ట్ సెంటెన్స్. నేను కలుద్దాం అనుకున్నాను నిన్ను ఎస్టర్డే అనాలంటే ఐ వాంటెడ్ టు మీట్ యూ బట్ ఐ కుడెంట్, ఇది సెంటెన్స్ ఓకే. ఐ థాట్ ఆఫ్ మీటింగ్ యూ ఎస్టర్డే బట్ ఐ కుడెంట్, ఇది కూడా కరెక్టే. మీరు ఏది చెప్పున్నా కూడా ఫైన్ అనమాట. ఐ థాట్ ఆఫ్ మీటింగ్ యూ ఎస్టర్డే బట్ ఐ కుడెంట్. ఐ వాంటెడ్ టు మీట్ యూ ఎస్టర్డే బట్ ఐ కుడెంట్. యువర్ 21st సెంటెన్సెస్, నాకు ఇలా స్కిన్ పైన ఏదో ర్యాష్ ఉంది, ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? ఇక్కడేం చూడకండి, ఇక్కడేం లేదు, జస్ట్ ఎగ్జాంపుల్. నాకు ఇలా స్కిన్ పైన ర్యాష్ ఉంది, ఎవరిని కలవాలి అని అడగాలి. ఎలా అడుగుతారు? I have this kind of rash on my skin. I have this kind of rash on my skin. Whom should I consult? Whom should I consult? Whom should I consult అంటే ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? I have this kind of rash on my skin. Your 22nd sentences, నాకు తెలియకుండా నేను ఆ ఫైల్స్ అన్ని డిలీట్ చేశాను. ఇప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్పాలి? నేను వాళ్ళకి నాకు తెలియకుండా ఫైల్స్ అన్ని డిలీట్ చేసేసాను. I deleted all the files unknowingly. తెలియకుండా అనాలంటే unknowingly అనాలన్నమాట. I deleted all the files unknowingly. What should I tell them now? What should I tell them now? లేదంటే ఎలా మేనేజ్ చేయాలి ఇప్పుడు నేను? How should I manage now? I deleted all the files without my knowledge. Without my knowledge అని కూడా చెప్పొచ్చు, అంటే నాకే తెలియకుండా అని. అది కూడా సేమ్ మీనింగే వస్తుంది అనమాట. వితౌట్ మై నాలెడ్జ్, అన్నోయింగ్లీ. Your 23rd సెంటెన్సెస్, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడంలో ఎక్స్పర్ట్స్ కానీ కల్ప్రిట్ని కనిపెట్టలేకపోయారు. కల్ప్రిట్ అంటే నేరస్తుడు అనుకోండి, ఓకేనా, క్రిమినల్. ఆ క్రిమినల్ని కనిపెట్టలేకపోయారు అని చెప్పాలి. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడంలో ఎక్స్పర్ట్స్ అయినా కూడా కల్ప్రిట్ని కనిపెట్టలేకపోయారు. నేనేం క్రైమ్ న్యూస్ చదవట్లేదు, జస్ట్ ఎగ్జాంపుల్. Though they are experts in investigation, they couldn't find out the culprit అని చెప్పొచ్చు.
దో దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ దే కుడెంట్ ఫైండ్ అవుట్ ద కల్ప్రిట్. ఈ సెంటెన్స్ని ఇలా కూడా చెప్పొచ్చు, దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ బట్ ఐ డోంట్ నో దే కుడ్ నాట్ ఫైండ్ అవుట్ ద కల్ప్రిట్స్. దే కుడ్ నాట్ ఫైండ్ అవుట్ ద కల్ప్రిట్స్. యువర్ 24th సెంటెన్స్ టు ట్రాన్స్లేట్ ఇస్, నువ్వు అర్థం చేసుకోలేవు నా ప్రాబ్లం ఏంటి అని, జస్ట్ వదిలే వదిలే, నీకు అర్థం కాదులే వదిలే అంటామా, ఇలా అనమాట. ఎలా నువ్వు అర్థం చేసుకోలేవు నా ప్రాబ్లం ఏంటి అని వదిలేసేయి. యూ కాంట్ అండర్స్టాండ్ వాట్ మై ప్రాబ్లమ్ ఇస్, జస్ట్ లీవ్ ఇట్ అని చెప్పాలి. ఏమని? యూ కాంట్ అండర్స్టాండ్ వాట్ మై ప్రాబ్లమ్ ఇస్, జస్ట్ లీవ్ ఇట్. మీరు ఎలా చెప్పుంటారంటే యూ కాంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ మై ప్రాబ్లం అని చెప్పుంటారు. అలా చెప్పుంటే కనుక అది రాంగ్. ఎలా ఉండాలంటే యూ కాంట్ అండర్స్టాండ్ వాట్ మై ప్రాబ్లమ్ ఈజ్, అది అలా రావాలన్నమాట. యూ కాంట్ అండర్స్టాండ్ వాట్ మై ప్రాబ్లమ్ ఈజ్ అలా రావాలి. జస్ట్ లీవ్ ఇట్, ఫర్గెట్ అబౌట్ ఇట్, మర్చిపో దాని గురించి అని చెప్పాలంటే ఫర్గెట్ అబౌట్ ఇట్. 25th సెంటెన్సెస్, నువ్వు ఓన్లీ వెజ్ ఆర్డర్ చేసినావు నేనేం తినాలి ఇప్పుడు అని అనాలి. నువ్వు ఓన్లీ వెజ్జే ఆర్డర్ చేసినావు నేనేం తినాలి ఇప్పుడు. యూ ఆర్డర్డ్ ఓన్లీ వెజ్, వాట్ షుడ్ ఐ ఈట్ నౌ, వాట్ షుడ్ ఐ ఈట్ నౌ, యూ ఆర్డర్డ్ ఓన్లీ వెజ్ ఇలా చెప్పొచ్చు. దాట్స్ ఆల్ అబౌట్ అవర్ 12th ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ అండి. డిడ్ యూ ఆల్ లెర్న్ ఫ్యూ థింగ్స్? అఫ్ కోర్స్ యూ మైట్ హవ్ లెర్న్డ్, నేర్చుకునే ఉంటారులేండి. బై ద వే, డిడ్ యూ గెట్ మై రిప్లై? వచ్చిందా నా రిప్లై? మీరు చేసుంటే వచ్చి ఉంటుంది, రాలేదా? అయితే నేను దేంట్లో అయినా బిజీగా ఉండుంటాను. బట్ ఐ విల్ డెఫినెట్లీ రిప్లై యువర్ మెసేజ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కామెంట్ అండి. Just keep watching my videos, you will be learning new things for sure forever. That's it for today. Bye bye, keep learning.